సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీకు ప్రతి ఎపిసోడ్లోనూ 5 పొడుపు కథల గురించి చెప్తున్నాను కదా. ఈ పొడుపు కథలన్నీ నచ్చుతున్నాయా మీకు? ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు మరో 5 పొడుపు కథలను చెప్తాను. వీటికి జాగ్రత్తగా సమాధానాలను ఆలోచించుకోండి. ఇందులో మొదటి పొడుపు కథ వచ్చేసి, నాకు ఒంటి నిండా చారలు ఉంటాయి. మన దేశ జాతీయ జంతువును నేను. గంభీరంగా గర్జిస్తూ అడవిలో వేటాడతాను. నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం. ఈ పొడుపు కథకు సమాధానాన్ని మీరు నేనిచ్చిన టైంలోపే గెస్ చేస్తారనుకుంటున్నాను. మరి ఈ పొడుపు కథకు సమాధానం ఏంటో చెప్పేస్తున్నాను. ఈ పొడుపు కథకు సమాధానం వచ్చేసి పులి. రెండవ పొడుపు కథ, నా ఒంటి నిండా తెల్లని చుక్కలు ఉంటాయి. అందమైన కొమ్ములు మోస్తూ ఉంటాను నేను. చెంగు చెంగున దూకుతూ పరుగు తీస్తాను. నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం. మరి ఈ పొడుపు కథకు సమాధానం వచ్చేసి జింక. మూడవ పొడుపు కథ, నాకు ఓర్పు సహనం చాలా ఎక్కువ. నోరు తెరిస్తే ఓండ్ర పెడుతూ గట్టిగా అరుస్తాను. నాకు ధైర్యం చాలా ఎక్కువ. నాకు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం. దీనికి సమాధానాన్ని జాగ్రత్తగా ఆలోచించుకోండి పిల్లలు. మరి ఈ పొడుపు కథకు సమాధానం వచ్చేసి గాడిద. నాలుగవ పొడుపు కథ, నాకు రంగురంగుల మెరిసే రెక్కలు ఉంటాయి. తోటల్లో పూల చుట్టూ తిరుగుతూ ఉంటాను నేను. పువ్వుల్లోని మకరందాన్ని ఎంతో ఇష్టంగా తాగుతాను. నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం. ఈ పొడుపు కథకు కూడా సమాధానాన్ని మీరు చాలా ఈజీగా గెస్ చేస్తారనుకుంటున్నాను పిల్లలు. టైం పూర్తయింది కదా. ఆ సమాధానం ఏంటో చెప్పేస్తున్నాను. ఈ పొడుపు కథకు సమాధానం వచ్చేసి సీతాకోకచిలుక. ఐదవ పొడుపు కథ, నాకు నోటి నిండా పదునైన పళ్ళు ఉంటాయి. నీటిలో ఉంటే ఏనుగునైనా లాగేయగల బలవంతుణ్ణి నేను. నది ఒడ్డున పడుకుని కపట కన్నీళ్లు కారుస్తాను. నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం. మీకు ఇప్పటికే ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో తెలిసి ఉంటుందనుకుంటున్నాను. మరి ఈ పొడుపు కథకు సమాధానం వచ్చేసి మొసలి పిల్లలు. పిల్లలు విన్నారు కదా నేను అడిగిన 5 పొడుపు కథల్ని. ఇలాంటి మరో 5 పొడుపు కథలతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.